హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే రిక్రూటర్స్ ఫస్ట్ చూసేది ఇదే. సో మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలంటే సో రిక్రూటర్స్ ఎటువంటి థింగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారు రెజ్యూమ్లో. సో రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రిక్రూటర్స్ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. సో మన రెజ్యూమ్లో ఉన్న ప్రతిదీ కూడా నీట్గా చదవడం కానివ్వచ్చు. సో నీట్గా మొత్తం చూడడం, దానికి టైం పెట్టేసి చూడడం అదంతా కూడా చేయరనమాట. వాళ్ళు ఏంటంటే స్కాన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటి, ఏ రిక్రూటర్ మే రిసీవ్ 100 to 500 రెజ్యూమ్స్ ఫర్ ఏ సింగిల్ జాబ్ ఓపెనింగ్. సో ఒక్కో జాబ్ ఓపెనింగ్కి చాలా రెజ్యూమ్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు అనమాట రిక్రూటర్. 100 to 500 ఈవెన్ థౌజండ్స్లో కూడా రెజ్యూమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, సో అన్ని రెజ్యూమ్స్లో ఎవ్రీ లైన్ అనేది చదవరు అనమాట. సో రెజ్యూమ్ అనేది ఓపెన్ చేసి మనకి రెజ్యూమ్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ అనేది వాళ్ళు చదవరు అనమాట. సో క్విక్గా స్కాన్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అని చెప్పేసి, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందని చెప్పేసి క్విక్గా స్కాన్ చేస్తారనమాట. ప్రొఫెషనల్గా రెజ్యూమ్ లేఅవుట్ అనేది ఉందా, అదేవిధంగా జాబ్ పోస్టింగ్కి రిలవెంట్ స్కిల్స్ అనేవి ఉన్నాయా, జాబ్ టైటిల్ మ్యాచ్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ అండ్ ATS ఫ్రెండ్లీ కీవర్డ్స్. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ గురించి క్విక్గా స్కాన్ చేస్తారన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో ఇది మనకు క్లియర్గా విజిబుల్ అవ్వకపోతే మన రెజ్యూమ్లో, సో రిజెక్ట్ అయ్యేదానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్. సో గుడ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా మనం నీట్గా ప్రజెంట్ చేసుకోలేకపోతే రెజ్యూమ్ని, సో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక టిప్ ఏంటి అంటే, మేక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు ఫైండ్ విత్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ సెకండ్స్. సో ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ మనకి రెజ్యూమ్ ఓపెన్ చేయగానే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేయాలన్నమాట. ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగేలా మనం అయితే మేక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు ఫైండ్. సో విత్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అనమాట. సో ఇక్కడ కీ స్టెప్స్ ఒకసారి చూసుకుంటే మనం, సో కీ స్టెప్స్ టు గెట్ ఏ రెజ్యూమ్ షార్ట్ లిస్టెడ్. సో ఫస్ట్ ఏంటి, ATS కంపాటబిలిటీ ఉండాలన్నమాట. రిలవెంట్ కీవర్డ్స్ అనేవి యూస్ చేయాలి. సో రిలవెంట్ కీవర్డ్స్ని హైలైట్ చేస్తూ, సో క్లీన్ ఫార్మాటింగ్ కానివ్వచ్చు, సో ఆ విధంగా యూజ్ చేయాలి. హెవీ గ్రాఫిక్స్ కానివ్వచ్చు, టేబుల్స్ అలా యూజ్ చేయకూడదు అనమాట. సో సింపుల్గా, క్లీన్గా, నీట్గా ఉండాలన్నమాట ఫార్మాటింగ్. అండ్ టైలర్డ్ కంటెంట్ ఉండాలన్నమాట. సపోజ్ జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని, సో టార్గెటెడ్ జాబ్ టైటిల్ కానివ్వచ్చు, సో ఆ రిలవెంట్ కీ స్కిల్స్ అనేవి హైలైట్ చేయడం కానివ్వచ్చు. సో అదేవిధంగా అచీవ్మెంట్స్ కానివ్వచ్చు, సో వాటిని కొంచెం టైలర్ చేసి హైలైట్ చేయడం. అదేవిధంగా క్లియర్ స్ట్రక్చర్ అనేది కూడా మెయింటైన్ చేయాలన్నమాట. ప్రొఫెషనల్ లేఅవుట్ యూస్ చేయడం అండ్ ఈజీ టు రీడ్ సెక్షన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సమ్మరీ కానీ, ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు, స్కిల్స్, ఎడ్యుకేషన్. సో ఎర్రర్ ఫ్రీ ఉండాలన్నమాట మెయిన్గా. సో గ్రామర్ మిస్టేక్స్ కానివ్వచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ ఏం లేకుండా క్లియర్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఇంప్రెసివ్ క్వాలిఫికేషన్స్ కూడా, జాబ్ మ్యాచ్కి మా ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ అనేవి జాబ్కి మ్యాచ్ అవుతున్నాయా లేదని చెప్పేసి, జాబ్కి మ్యాచ్ అయ్యేలా ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఏవైనా ఉంటే సో వాటిని హైలైట్ చేయడం కానివ్వచ్చు. అండ్ ఎడ్యుకేషన్, అకంపాలిష్మెంట్స్, సో ఇవన్నీ కూడా నీట్గా మనం రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవుతే మన రెజ్యూమ్ అనేది ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ద ఫస్ట్ థింగ్ రిక్రూటర్స్ యాక్చువల్లీ నోటీస్. సో ఫస్ట్ థింగ్ రిక్రూటర్స్ ఏం నోటీస్ చేస్తారు అని చెప్పేసి చూస్తే, సో రెజ్యూమ్ లేఅవుట్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఒక ప్రొఫెషనల్ లేఅవుట్ కానివ్వచ్చు, టెంప్లెట్ కానివ్వచ్చు, సో ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ లేఅవుట్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. సో బిఫోర్ రీడింగ్ ఎనీ కంటెంట్, రిక్రూటర్స్ నోటీస్ హౌ యువర్ రెజ్యూమ్ లుక్స్. సో కంటెంట్ అనేది చూసే ముందు మనకి రెజ్యూమ్ అనేది ఎలా ఉంది, ఆ లేఅవుట్ అనేది ఎలా ఉంది, సో రెజ్యూమ్ ఎలా ఉంది అని చెప్పేసి నోటీస్ చేస్తారన్నమాట ఫస్ట్. సో ఏ గుడ్ రెజ్యూమ్ షుడ్ హ్యావ్. సో ఒక గుడ్ రెజ్యూమ్లో మనకి ఎటువంటి థింగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి చూస్తే, క్లీన్ అండ్ ప్రొఫెషనల్ ఫార్మాటింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా క్లియర్ సెక్షన్ హెడ్డింగ్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ప్రాపర్ స్పేసింగ్ అండ్ అలైన్మెంట్ కానివ్వచ్చు, సో కన్సిస్టెంట్ ఫాంట్ స్టైల్ కానివ్వచ్చు. సో ఫాంట్ స్టైల్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట త్రూ అవుట్ ద రెజ్యూమ్. అండ్ 1 page రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్కి ఏంటంటే 1 page సింగిల్ పేజ్ రెజ్యూమ్లో నీట్గా
స్కిల్స్ కానివచ్చు అవంతా కూడా లైక్ 1 పేజ్ రెజ్యూమ్ అనేది మెయింటైన్ చేయాలి ఫర్ ఫ్రెషర్స్. సో అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే లైక్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ కానివచ్చు, అదేవిధంగా టూ మెనీ ఫాంట్ స్టైల్స్. సో కన్సిస్టెంట్ ఫాంట్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో టూ మెనీ ఫాంట్ స్టైల్స్ అనేవి యూస్ చేయకూడదు. అదేవిధంగా కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అదేవిధంగా లార్జ్ పారాగ్రాఫ్స్ కూడా అవాయిడ్ చేయాలన్నమాట. సో కరెక్ట్గా ఎంతైతే అవసరమో సో అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. సో లార్జ్ పారాగ్రాఫ్స్ని అయితే అవాయిడ్ చేయాలి. అదేవిధంగా అన్నెసెసరీ గ్రాఫిక్స్ కానివచ్చు, ఐకాన్స్ కానివచ్చు, సో వాటిని కూడా అవాయిడ్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ ఏ క్లీన్ రెజ్యూమ్ ఈస్ ఈజియర్ టు స్కాన్ అండ్ క్రియేట్స్ ఏ స్ట్రాంగర్ ఫస్ట్ ఇంప్రెషన్. సో క్లీన్ రెజ్యూమ్ అనేది లైక్ మనకి ఒక స్ట్రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో కీవర్డ్స్ మ్యాటర్ మోర్ దాన్ యూ థింక్. సో కీవర్డ్స్ అనేవి మనకి లైక్ కీ రోల్ అనేది ప్లే చేస్తాయి అనమాట. సో ATS లుక్స్ ఫర్ కీవర్డ్స్. సో ATS అంటే ఏంటి, లైక్ మనకి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. లైక్ మెనీ కంపెనీస్ యూస్ చేస్తాయి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది. సో ATS అనేది యూస్ చేస్తాను టు ఫిల్టర్ రెజ్యూమ్స్ బిఫోర్ ఏ రిక్రూటర్ ఈవెన్ సీజ్ దెమ్. సో రిక్రూటర్ చూసే ముందే సో మెనీ కంపెనీస్ ఏం చేస్తాయంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసి ఫిల్టర్ చేస్తాను అనమాట రెజ్యూమ్స్. సో అలా ఫిల్టర్ చేసేటప్పుడు సో మన రెజ్యూమ్ అనేది ఫిల్టర్ అవుట్ అవ్వకుండా రిక్రూటర్ వరకు వెళ్ళాలి అంటే లైక్ మనం కీవర్డ్స్ అనేవి యూజ్ చేయడం కానివచ్చు, లైక్ జాబ్ డిస్క్రిప్షన్కి రిలవెంట్గా స్కిల్స్ హైలైట్ చేయడం. సో అవంతా కూడా చేయాలన్నమాట. లైక్ ఇఫ్ జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్స్, సపోజ్ మనకి ఒక జాబ్ డిస్క్రిప్షన్లో సో ఈ విధంగా మెన్షన్ చేశారనుకోండి స్కిల్స్ లైక్ పైథాన్, SQL, మెషిన్ లెర్నింగ్, పవర్ BI, రియాక్ట్ అని చెప్పేసి. సో యువర్ రెజ్యూమ్ షుడ్ న్యాచురల్లీ ఇంక్లూడ్ దీ స్కిల్స్ ఇఫ్ యూ యాక్చువల్లీ నో దెమ్. సో ఏవైతే స్కిల్స్ వాళ్ళు మెన్షన్ చేశారో సో మనకి ఆ స్కిల్స్ అనేవి సో మనకి నిజంగా ఆ స్కిల్స్ అనేవి మనం నేర్చుకొని సో ఆ స్కిల్స్ మీద మంచి గ్రిప్ ఉంటే సో ఆ స్కిల్స్ అనేవి రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. లైక్ బ్లైండ్గా కీవర్డ్స్ అనేవి కాపీ చేయకూడదు. సో ఓన్లీ ఇంక్లూడ్ స్కిల్స్ యూ జెన్యూన్లీ పొసెస్ అండ్ కెన్ డిస్కస్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో ఎందుకంటే సో మనం సో బ్లైండ్గా స్కిల్స్ అనేవి మెన్షన్ చేస్తే లైక్ ఇంటర్వ్యూలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. లైక్ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో జెన్యూన్గా మనకి ఆ స్కిల్స్ మీద మంచి గ్రిప్ ఉంటే సో వాటిని అయితే ఇంక్లూడ్ చేస్తే మనం ఇంటర్వ్యూలో అయితే బాగా పర్ఫామ్ చేయవచ్చు అనమాట. సో టైలరింగ్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఈచ్ జాబ్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్స్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ షార్ట్ లిస్ట్. సో ప్రతి ఒక్క జాబ్కి సేమ్ రెజ్యూమ్ అనేది యూజ్ చేయకుండా సో ఎవ్రీ జాబ్ డిస్క్రిప్షన్కి సో రిలవెంట్గా రెజ్యూమ్ అనేది టైలర్ చేస్తూ అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వై స్ట్రాంగ్ ప్రాజెక్ట్ మ్యాటర్స్. సో స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎందుకు మ్యాటర్ అని చెప్పేసి చూస్తే సో ఫ్రెషర్స్కి ఏంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు రిక్రూటర్స్ లైక్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానివచ్చు, పర్సనల్ ప్రాజెక్ట్స్, లేదంటే ఇంటర్న్షిప్స్ ఏమైనా చేశారా, ఫ్రీలాన్సింగ్ లాంటివి ఏమైనా చేశారా, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా చేశారా అని చెప్పేసి చూస్తారనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం చేసిన పర్సనల్ ప్రాజెక్ట్స్ కానీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ సో నీట్గా రిప్రజెంట్ చేయాలి. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డెవలప్డ్ ఏ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్. సపోజ్ ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ డెవలప్ చేశారు. సో జస్ట్ ఊరికే డెవలప్డ్ ఏ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయకుండా సో నీట్గా ఒక 2 to 3 లైన్స్లో సో ఈ విధంగా అయితే మెన్షన్ చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే లైక్ డెవలప్డ్ ఏ ట్రాఫిక్ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్ యూజింగ్ YOLO V5 ఈజీ OCR అండ్ OpenCV దట్ ఆటోమేటికలీ డిటెక్ట్స్ హెల్మెట్ వయలేషన్స్ అండ్ ఐడెంటిఫైస్ వెహికల్ నంబర్ ప్లేట్. సో ఈ విధంగా క్లియర్గా లైక్ ప్రాజెక్ట్ ఏంటి, మనం ఎటువంటి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేసాం, సో ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అని చెప్పేసి 2 to 3 లైన్స్లో నీట్గా మెన్షన్ చేయాలన్నమాట. సో స్పెసిఫిక్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ షోస్ రియల్ స్కిల్స్ అనమాట. సో ఈ విధంగా మనం నీట్గా ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇస్తే సో దట్ షోస్ అవర్ రియల్ స్కిల్స్. సో కామన్ రెజ్యూమ్ మిస్టేక్స్ ఎక్కువగా ఏం చేస్తారు అంటే లైక్ ఈ మిస్టేక్స్ అనేవి ఎక్కువగా చేస్తారు. సో వీటిని అయితే అవాయిడ్ చేయాలన్నమాట. లైక్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఎర్రర్స్ అనేవి అస్సలు ఉండకూడదు. సో స్పెల్లింగ్స్, గ్రామర్ ఎర్రర్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ ఫేక్ స్కిల్స్ కానీ అస్సలు మెన్షన్ చేయకూడదు అనమాట. సో ఎందుకంటే సో ఇంటర్వ్యూలో మనం ఆ ఫేక్ స్కిల్స్తో మనం ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయలేము అనమాట. సో జెన్యూన్గా మనకు వచ్చిన స్కిల్స్ అనేవి మెన్షన్ చేస్తే సో ఇంటర్వ్యూ అనేది బాగా పర్ఫామ్ చేయగలుగుతాం అండ్ ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో జనరిక్ కెరీర్ ఆబ్జెక్టివ్. సో కెరీర్ ఆబ్జెక్టివ్ కూడా మనకి లైక్ రిలవెంట్గా సో నీట్గా అయితే మెన్షన్ చేయాలి అండ్ యూజింగ్ ద సేమ్ రెజ్యూమ్ ఫర్ ఎవ్రీ కంపెనీ.
ఎవ్రీ కంపెనీకి సేమ్ రెజ్యూమ్ యూస్ చేయకుండా లైక్ బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ టైలర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అండ్ ఇర్రిలవెంట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయడం కూడా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా లాంగ్ పారాగ్రాఫ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బుల్లెట్ పాయింట్స్. సో లాంగ్ పారాగ్రాఫ్స్ కూడా అవాయిడ్ చేయాలన్నమాట. సో ఏ రిక్రూటర్ షుడ్ అండర్స్టాండ్ యువర్ ప్రొఫైల్ విత్ ఇన్ 10 seconds. సో మన రెజ్యూమ్ చూసిన వెంటనే లైక్ విత్ ఇన్ 10 secondsలో మన ప్రొఫైల్ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా రెజ్యూమ్ అయితే ఉండాలన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ క్విక్ సమ్మరీ చూసుకుంటే లైక్ కీప్ యువర్ రెజ్యూమ్ క్లీన్ అండ్ ATS ఫ్రెండ్లీ. లైక్ క్లీన్గా ATS ఫ్రెండ్లీగా అయితే మెయింటైన్ చేయాలి రెజ్యూమ్ని. అదేవిధంగా జాబ్ డిస్క్రిప్షన్కి లైక్ మ్యాచ్ యువర్ స్కిల్స్ విత్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ హైలైట్ చేయాలన్నమాట. యాక్షన్ వర్డ్స్ కానీ మెజరబుల్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫైనల్ టిప్ ఏంటి అంటే, సో ఇక్కడ రిక్రూటర్ ఏం చేస్తా అంటే మనకి టాలెంట్ లేకపోవడం వల్ల మన రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఇట్స్ బికాస్ యువర్ రెజ్యూమ్ డజంట్ షోకేస్ ద టాలెంట్ క్లియర్లీ. సో టాలెంట్ అనేది లేకపోవడం వల్ల రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవ్వాలన్నమాట. సో ఆ టాలెంట్ అనేది క్లియర్గా షోకేస్ చేసుకోకపోవడం వల్ల రిజెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవుతాయి నీట్గా. సో రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.